ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం అవుతున్నదో ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కొడతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతాను. ఎవడనంటే ఏ మూర్ఖుడు అన్నంటే ఏ దుర్మార్గుడు అన్నంటే. ఎందుకున్నావు? తప్పకుండా ఉంటాయి. నిరంతరమైనటువంటి ప్రక్రియ. మేము ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. మా పార్టీ మొన్న కూడా మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు, ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 25 మంది కొత్త వాళ్ళను కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కాబట్టి గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది చేరికలు ఉంటాయి. మా యొక్క యాత్రలో కూడా మేమైతే ఇప్పుడు యాత్రలో వెళ్తా ఉన్నామో ఈ యాత్రలో కూడా అనేకమైనటువంటి నాయకులు, వివిధ వర్గాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, యువత, అంబేద్కర్ యోజన సంఘాలు, వివిధ మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది భారతీయ జనతా పార్టీలో యాత్రలో చేరుతారు. చేరాలని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. గ్రామ స్థాయిలో కూడా మార్పు రావాలి. ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థ తెలంగాణలో నిర్మాణం కావాలి. ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయాల నుంచి ఒకడు ఇంకాయన దొక్కుతాడు, ఇంకో ఆయన దొక్కుతుండడు. తొక్కుకుంటున్నటువంటి రాజకీయాల నుంచి ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణలో రావాలి. కాబట్టి దయచేసి నేను తెలంగాణలో యువతను కోరుతా ఉన్నాను, రైతులను, మహిళలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ యాత్ర సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు రండి. భారతీయ జనతా పార్టీని చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా, బలపరచాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. తెలంగాణకు మాత్రమే అధ్యక్షుని. ప్రభావం అనేది ఎట్లా కాంగ్రెస్ 2019లో కూడా మాకు ఆదిలాబాద్లో బలం లేకుండా అనేక స్థానాల్లో డిపాజిట్ రాలేదు. మాకు ఎమ్మెల్యే అభ్యర్థులకు డిపాజిట్ రాలేదు. కానీ 4 నెలల లోపల ఈవెన్ సికింద్రాబాద్ కూడా నా దగ్గర కొంత చాలా దగ్గర బలం లేకున్నా కూడా ప్రజలు అనుకుంటే, ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటే ఏ ఉత్తర తెలంగాణ, ఏ దక్షిణ తెలంగాణ, ఏ కాశ్మీరు, ఏ కన్యాకుమారి ఏది చూడరు. దేశమంతా కూడా ఈరోజు మోడీ గారి వెనుక ఉంది. కాబట్టి తప్పకుండా ఒక ఉప్పెనలాగా దేశ ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణలో కూడా వాళ్ళ మాటలు, భారతీయ జనతా పార్టీ బలం ఉంది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటారు అనుకుంటున్నాను. కాంగ్రెస్ అట్లే అంటది. దాన్ని ఎందుకు అడుగుతా వీడను? కాంగ్రెస్ న్యాచురల్గా అంటారు. వాళ్ళు మునిగిపోయే పార్టీ, పోతున్నది ఒకటి పోతున్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాహుల్ గాంధీ 2019లో 3 నెలలు అయ్యాడు ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు వచ్చే మే ఎండింగ్లోనో జూన్లోనో 6 నెలలు పోతాడు. విదేశాలకు పోతాడు, రాడు మళ్ళీ. ఆ రికార్డు చెప్తున్నది. అప్పుడు 3 నెలలు అయ్యాడు ఓడిపోయిన తర్వాత 2019లో. ఈ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 6 నెలలు పోతాడు, అక్కడికే పోతాడు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ మాట మనకెందుకు? నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు, ఫుల్ మెజార్టీ వస్తుందని ఎందుకు అనుకుంటారు? అనుకోరాను. అలా అనుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇప్పటికే అంటున్నారు, చాలామంది చేరుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చేరాడు మొన్న, అంతకుముందు అనేక రాష్ట్రాల్లో చేరారు. కేరళలో అంటోనీ కొడుకు చేరాడు, మూపనార్ కొడుకు తమిళనాడులో చేరాడు.
యూత్ అంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుంది. మూపనార్ కొడుకు కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు, ఆయన కొడుకు చేరాడు. కేరళలో డిఫెన్స్ మినిస్టర్ కొడుకు చేరాడు. సింధియా గారు చేరారు. అనేక ప్రాంతాల్లో మహారాష్ట్రలో ఏ రకంగా చేరారో మీరు చూస్తూనే ఉన్నారు. చీఫ్ మినిస్టర్ చాలా మంచి పేరు ఉన్నది ఆయన, ఆయన కూడా చేరాడు బీజేపీలో. ఇంకా అక్కడక్కడ వార్తలు వస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ బోర్డు మీటింగ్ కావాలి, ఇంకా కాలేదు. నిన్ననే అయింది, ఒక్క మీటింగ్ కూడా కాలేదు. అందుకే నిన్న మా కాన్ఫరెన్స్ అయింది. ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఎప్పుడైతే అప్పుడు కొంత తెలంగాణ కూడా అందులో భాగస్వామ్యం ఉంటుంది కొంత.